నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు నిర్వహిస్తాము, భారీ తనిఖీలు చేస్తామని చెప్పి కువైటు ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే జిలీబ్ ఆల్ సువైక్ అబ్బాసియా ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి పెద్ద సంఖ్యలో ప్రవాసులను అరెస్టు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇంకా ఈ యొక్క తనిఖీలు విస్తరిస్తామని చెప్పేసి కువైట్లో ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు సాల్మియా కావచ్చు, హవల్లీ కావచ్చు, మహబూల్లా కావచ్చు, కైతాన్ కావచ్చు, పర్వానియా కావచ్చు, ఏ ప్రాంతాలలో ప్రవాసులు ఎక్కువగా నివసిస్తూ ఉన్నారో ఆయా ప్రాంతాలలో తనిఖీలు భారీ స్థాయిలో కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిర్వహిస్తామని చెప్పి కువైట్ అధికారులు కూడా తెలిపారన్నమాట. ప్రస్తుతం చాలా మంది కామెంట్ రూపంలో కానీ మెసేజ్ల రూపంలో అడుగుతూ ఉన్నారు, మా వాళ్ళను అరెస్ట్ చేసి 10 రోజులు అవుతుంది, 13 రోజులు అవుతుంది, అలాగే వారం రోజులు అవుతుంది, వాళ్ళు ఇండియాకు వెళ్ళలేదు, కువైట్లో ఎక్కడ ఉన్నారు ఏమి అని చెప్పేసి దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అరెస్టు చేసిన 100 మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్లోని పాఠశాలలు మరియు అలాగే కొన్ని ప్రాంతాలలో షెల్టర్లు ఏర్పాటు చేశామని చెప్పి అరెస్టు చేసిన వారందరినీ ఆ యొక్క షెల్టర్లలో పెడుతూ ఉన్నట్లయితే అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే వీరిపైన చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత అలాగే అరెస్ట్ అయిన ప్రవాసుల మీద పారిపోయిన కేసు ఉంటే కానీ వారిని వెంటనే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారనమాట. ఒకవేళ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కావచ్చు, దొంగతనాల కేసులు కావచ్చు, ఇతర కేసులు ఏవైనా ఉంటే కానీ ఆ యొక్క కేసులు విచారణ జరిగి తీర్పు వచ్చినంత వరకు వాళ్ళు కువైట్లో ఉండాల్సిందే అనమాట. ఒకవేళ మీరు కువైట్లోని ఇళ్లలో నుంచి కానీ కంపెనీలలో నుంచి కానీ పారిపోయి ఉంటే మీ యొక్క యజమానులు పారిపోయిన కేసు పెడితే ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. వాళ్ళు దొంగతనం కేసు పెడితే కానీ ఇబ్బంది ఉంటుంది. ఆ యొక్క దొంగతనం కేసు తేలినంత వరకు అయితే పంపిరనమాట. అరెస్టు చేసిన ప్రవాసులను ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఫ్లైట్లు కూడా లిమిటెడ్ స్థాయిలో తిరుగుతూ ఉన్నాయి కాబట్టి కువైట్లో అరెస్ట్ అయిన ప్రవాసులు క్షేమంగానే ఉన్నారు. కాకపోతే వారిని కువైట్ నుంచి ఇండియాకు పంపించేందుకు కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంది, విమానాలు తక్కువగా తిరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళను విడతల వారీగా కువైట్ నుంచి దేశ బహిష్కరణ చేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి ఎవరైతే కువైట్లో అరెస్ట్ అయిన వారి తరపున బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు అడుగుతూ ఉన్నారో ఎవరు భయపడవలసిన అవసరం లేదు. ఫ్లైట్లు లిమిటెడ్గా తిరుగుతూ ఉన్నాయి, యుద్ధం జరుగుతుంది కాబట్టి దేశ బహిష్కరణ ప్రక్రియ ఆలస్యం అవుతూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.